సో ఇప్పుడు 6 మంత్స్‌లోనే కొంత వ్యతిరేకత గట్టిగానే మూట కట్టుకున్నారన్నది ఒక చర్చ నడుస్తా ఉన్నది. ఇప్పుడు అన్‌ఎంప్లాయ్ యూత్ అంతా బయటకొచ్చి గొడవ చేస్తున్నారు. అంటే జనరల్‌గా వ్యతిరేకత అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైన కోపం ఉంది. హ్మ్. ఓడిపోయింది. ఓకే. వాళ్ళు ఓడిపోతామని అనుకోలేదు. హ్మ్. కనుక డెఫినెట్గా వాళ్ళు మొదటి నుంచే విమర్శ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఎలాగో అధికారంలో ఉంది, అక్కడ కేంద్రం వచ్చి కాబట్టి వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు. కనుక బయట చూసే వాళ్ళకి అంత అసంతృప్తి ఉందంటే 24 లక్షల మంది పిల్లలు వీధుల్లో పడి పోరాటం చేస్తే దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కాదు, కానీ సమాజంలో డిస్టర్బెన్స్ ఉన్నది అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలు పోరాటం చేస్తుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. లా అండ్ ఆర్డర్ వీళ్ళ సబ్జెక్ట్. వాళ్ళని అరెస్ట్ చేయడమో, ప్రొసెస్ చేయకపోవడమో ఏదో చేస్తారు. చేస్తే పిల్లలు ఏమంటారు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి మేము ఉద్యమం చేస్తుంటే మా సమస్యల మీద వీళ్ళు అసలు లా అండ్ ఆర్డర్ అంటున్నారని పిల్లలకు ఒక అసంతృప్తి ఉంటుంది. ఈ సమస్యలు అన్నీ ఉంటాయి, కానీ అసంతృప్తి పూర్తిగా పెరిగింది అనడానికి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పడతా ఉన్న ఓటు కానీ వాళ్ళకు 3 నుంచి 8 అయ్యాయి. బేస్ ఏం తగ్గలే. బీజేపీ పార్టీ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది కాదు, బీఆర్ఎస్ పార్టీ బలహీనపడడం వల్ల వాళ్ళు గెలిచారు. కనుక కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి అయితే అధికారంలో ఉండి ఒక 10-12 సీట్లు వస్తాయనుకున్నందుకు 8 రావడం వలన, కానీ గెలవలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి ఏం కాదు, 3 నుంచి 8 అయ్యారు కదా, ఇంప్రూవ్ అయ్యారు. అది ఏం లేదు, ఇంకా ఎక్కువ గెలుస్తామనుకున్నారు. గెలుస్తామన్న సీట్లు గెలవలేదు. అవును. దానికి జనం అంతే ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మద్దతు పోయింది, ప్రజలు ఆల్రెడీ డిసప్పాయింటెడ్ అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటికి ఇంకా వాళ్ళ బేసు ఇంటాక్ట్గానే ముందు వస్తుంది.